ఇక వైసీపీ పెద్ద లీడర్ ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం జగనాల్ సార్ చేసిన మాటల మీద టీడీపీ పెద్ద సార్ అయినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ మస్తు సీరియస్ గా రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. జగన్ మీడియా సమావేశాన్ని చంద్రాల్ సార్ టీవీలో ప్రత్యక్షంగా ఈక్షణ చేసిండట. ఇక జగనాల్ సార్ మాట్లాడిందంతా చూసిన తర్వాత చంద్రాల్ సార్ మీడియా ముందరకు వచ్చి మాట్లాడుకుంటా, జగన్ నీకు మళ్ళా ఇదే చెప్తున్నా, ముఖ్యంగా నా పాలనను శంబల్లోయతోని ఓల్చి మాట్లాడడాన్ని చంద్రబాబు సార్ మస్తు సీరియస్ అవ్వకుండా మస్తు గరానికే రాబట్టి గట్టి కామెంటే ఇయ్యబట్టిండు. ఇక ఈ క్రమంలో ఇంగింత సీరియస్ మాటలే మాట్లాడబట్టిండు. నేనంటే ఏమనుకుంటున్నావు? మీ నాయనకే నేను భయపడలే. మీ అరాచకాలు మీ ఆకృత్యాలు సాగుతాయని అనుకుంటే మాత్రం పొరపాటే. ఇవాళ పులివెందులకు నిజమైన ప్రజాస్వామ్యం వచ్చింది. పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రజలు నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగం చేసుకున్నారు. నీ నాయన నీ తాతల హయాంలలో ఎప్పుడైనా గింత భారీ పెద్ద మొత్తంలో పోలింగ్ అయ్యిందా? ఖబర్దార్ రాసి పెట్టుకో. నేను నీకు ఇదే చెప్తున్నా. నీ ఆటలు ఇక్కడి నుంచి సాగనీయను. ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి తీరుతా. నీకు దిక్కున చోట చెప్పు అని చెప్పి సంచలనమైన కామెంట్లే ఆయన జీవితంలో కూడా ఎన్నడూ మాట్లాడని మాటలు చంద్రాల్ సార్ మాట్లాడిండు అయ్యా. ఇంకా అంతనే కాదు, పులివెందుల ఏమైనా పాకిస్తాన్ లో ఉన్నదా? అరాచకాలు సాగనీకే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల అధికారులు వ్యవహారం చేసినందుకే 11 మంది నామినేషన్లు చేసి చివరి వరకు పోటీలో ఉన్నారని చెప్పి చంద్రాల్ సార్ గుర్తు చేసుకుంటా వచ్చిండయ్యా. ఇక రీసెంట్ గా చంద్రబాబు సారు మంగళగిరి పార్టీ ఆఫీసుల పర్యటన చేసిండు. ఇక అదే టైంలో జగన్ మీడియా మీటింగ్ ను కూడా ప్రత్యక్షంగా ఈక్షణ చేసిండు. ఇక జగన్ సార్ మీటింగ్ తర్వాత చంద్రాల్ సారు పబ్లిక్ ఎంచుకొని ఇనతులను కూడా తీసుకున్నాడు. వాటి పరిష్కారానికి సమస్యకు సొల్యూషన్ చూపెడతామని చెప్పి కూడా హామీ ఇచ్చిండయ్యా. వైఎస్ హయాం కంటే పులివెందులలో ప్రజాస్వామ్య బద్ధకంగా ఎన్నిక ఏనాడు కాలేదు. ఈసారి మాత్రమే పబ్లిక్ స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగం చేసుకున్నారు. కొంతమంది బ్యాలెట్ బాక్సులలో కూడా ఇదే మాటను చెప్పుకుంటా చిల్లు. నా జీవితంలో 30 సంవత్సరాల తర్వాత ఓటేసినన్న మాటలు కూడా ఫోటోలతో సహా సోషల్ మీడియాలో మత్తు మంది పోస్టులు పెడుతున్నారు. నేను మళ్ళా జగన్ ఒక్కటే చెప్తున్నా, గుర్తు పెట్టుకోవాలి. నీ అరాచకాలు అన్యాయాలు ఇంకా సాగవు. నీ గంజాయి బ్యాచ్ కు రౌడీకి మద్దతు తెలిపే నీకు పలికే నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కెక్కడిది? శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఓటు వేసి పులివెందులను కాపాడిల్లు అని చెప్పుకుంటూ వచ్చిండయ్యా చంద్రాల్ సారు. ఏదేమైనా జగనాల్ సారు కంచుకోటైనటువంటి వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బనే పడ్డది. టీడీపీ ఇంత భారీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి గెలుచుడుతోనని చెప్పి మస్తు మంది తారీఫ్ చేసుకుంటా కితాబులు ఇయ్యబట్టిండ్రు. ప్రతి ఒక్కరైతే సంబురంలోనే ఉండబట్టిండ్రయ్యా.